హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వారి కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో చూసేద్దాం. అది వచ్చేసి బీరకాయ పాలతో కర్రీ చేసుకుందాము. అందరూ చేసుకునే బీరకాయ కర్రీ, బీరకాయ పచ్చడి చేసుకుంటూ ఉంటాం కదా. బీరకాయ పాలతో కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసామంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఆ రెసిపీ వచ్చేసి అదేంటో, ప్రాసెస్ ఏంటో, ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టేసుకుందాము. అలాగే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ అక్కర్లేదు, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. చూసారండి, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. అలాగే ఒక స్పూన్ వచ్చేసి పచ్చెనపప్పు వేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ వచ్చి ఆవాలు, 1/2 టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకుందాము. అవి కొంచెం ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఇప్పుడు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుందాం. ఫ్రై అయిపోయిన తర్వాత వేసుకుందాం, ముందే వేసుకోవద్దు. ఇవి ఫ్రై అయిపోవాలి. సిమ్లో పెట్టుకున్నామండి, ఫ్రై చేసుకుందాం. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాము. సన్నగా ఇలా చీలికల్లాగా వేసి కట్ చేసుకుందాం. ఫస్ట్ పచ్చిమిరకాయలు వేసుకోవటం వల్ల ఏంటంటే కొంచెం త్వరగా మగ్గిపోతాయి. ఈ కర్రీ కూడా త్వరగా మగ్గిపోయింది కాబట్టి మనకి ఫస్ట్ పచ్చిమిరకాయలు వేసుకుందాము. కరివేపాకు రెబ్బలు వేసుకుందాము. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాము. వేసుకొని ఈ కొంచెం ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఎక్కువ టైం వద్దు, కరెక్ట్గా 5 మినిట్స్ అయితే సరిపోతుంది మనకి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు ఉల్లిపాయల్లో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. పసుపు వేసుకోవటం వల్ల బీరకాయ కర్రీకి మంచి లుక్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం పసుపు ఎక్కువే పట్టుద్దండి బీరకాయ కర్రీకి. అది లేని దానికి రంగు రుచి ఎలాగో దానికి కూడా అలాగే. అది సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్. బీరకాయ కర్రీలో సాల్ట్ చాలా తక్కువ పట్టిద్ది. వేసుకునేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోండి. ఒక్కసారి ఎక్కువ వేసేయొద్దు. ఒకసారి ఫ్రై చేసేసుకుందాం. ఇవి ఉల్లిపాయలు పచ్చిమిరకాయ ముక్కల్ని 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఈ బీరకాయ కర్రీ ఈజీగా కుక్ అయిపోద్ది, త్వరగా కుక్ అయిపోయిద్ది. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు, త్వరగా మగ్గిపోతుంది బీరకాయలు. చూసారా, ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నేను ముక్కలు. ఇవి వచ్చేసి ఒక 400 గ్రామ్స్, 1/2 కేజీకి తక్కువ బీరకాయలు ఇవి. చూసారా, చాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. నాకు లావు పీసెస్ అయితే ఇవి నచ్చదు కర్రీ, అందుకు సన్నగా కట్ చేసాను. ఓకే అండి, మనకి ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేసుకొని చక్క 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 కలిపేసేసుకుందాం. ఫస్ట్ లేట్ చేయకుండా కలిపేసుకుందాము. ఓకేనా? చూసారా, వీటిని ఆయిల్లోనే ఇలా కొంచెం కలుపుకుంటూ మధ్య మధ్యలో మూత పెట్టుకొని ఆవిరికి మనకి మంచిగా మగ్గిద్ది. ఆయిల్లో మగ్గితే బీరకాయలు చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనం మూత పెట్టేసుకుందాము. చూద్దామండి. మనకి మగ్గిపోయినాయి చక్కగా. ఇప్పుడు పాలు కాచి చల్లార్చుకున్న పాలు యాడ్ చేసుకుందామండి. చూసారా, కాచి చల్లార్చిన పాలు వచ్చేసి ఒక 100 ml మిల్క్ వేసుకుందాము. వేసుకొని మూత పెట్టుకోకుండా ఒక 5 నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకుందాం. ఎందుకంటే మనము పాలు వేసుకున్నాక కొంచెం విరుగుతాయి. ఏ కర్రీలో వేసినా మనకి విరుగుతాయి. లేదంటే కర్రీ అంతా చల్లారినాక పాలు పోసుకోవాలి, అప్పుడంటే టేస్ట్ బాగుండదు. ఇప్పుడు ఇలా కొంచెం విరిగినట్లు వచ్చేస్తాయి కదా మనకి పాలు. అట్లా వచ్చినందుకు పాడైపోయిందని ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ప్లస్ కర్రీ కూడా దగ్గర కుడుకుతుంది. ఇప్పుడు ఇంకొంచెం ఇంత లిక్విడ్లా అనిపిస్తుంది కదా, మూత పెట్టుకొని 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. చాలు, మనకి పర్ఫెక్ట్గా కర్రీ అయిపోతుంది. చూసేద్దాం. కర్రీ అయిపోయిందండి. మనకి సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. మీకు కనుక నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వారి కిచెన్. చూసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయటమో ఒక లైక్ కొట్టడమో చేస్తే చక్కచక్క మీరు వండేసుకొని తింటాం కాదు, అలా లైక్ కొట్టడం కానీ కామెంట్ కానీ చేస్తే నేను ఇంకా మంచి మంచి రెసిపీస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.